భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల ముందు వచ్చినాం కాబట్టి మాకు మీరు ఆదరించినందుకు తెలంగాణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు చెబుతూ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో మా కార్యకర్తలకు పార్టీ నాయకులకు కష్టపడి సమగ్ర నాయకత్వంతో, ఈ ఎలక్షన్స్ రామచంద్ర నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు, కార్యకర్తలకు కష్టపడి పనిచేశారు, కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరు కూడా ప్రజలకు, నేతలకు, కార్యకర్తలకు అందరు కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము, మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ, ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. గతంలో మాకు 13% ఓట్లు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అనాలిసిస్ లో 20% ఓట్లు దాటినాయి. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసింది. లేకపోతే బీఆర్ఎస్ కు ఆ ఓట్లు కూడా రావు, ఆ సీట్లు రావు, కాంగ్రెస్ కూడా సీట్లు రావు. మేము ఎక్కడైతే దగ్గర వచ్చి ఓడిపోయినావో అవన్నీ కూడా మజ్లిస్ ఓట్లతోనే వాళ్ళు గెలిచారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. మీరు తెలంగాణలో ప్రతి నగరంలో మీరు డెమోగ్రఫీ చూడండి, మీరు పాపులేషన్ చూడండి. ఈ రోజు మజ్లిస్ పార్టీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడ, అది నేను కాదు మజ్లిస్ పార్టీ చెప్తుంది, హమ్ నయ్యతో ఏ నయ్యి అంటున్న వాళ్ళు.